తెలుగు రాష్ట్రాల్లో డబ్బులు ఖర్చవ్వలేకుండా పరిహారాలు చెప్పిన ఒకే ఒక్క దేవుడు మీరు. సరే ఎందుకంటే ఇప్పుడు పరిహారాలకి ఈ మధ్య లక్షలు అవుతున్నాయి సార్. లక్షలు అవుతుంది. ఆ, సో ఉన్న వాళ్ళు చేసుకుంటారు, లేని వాళ్ళకి ఎలాగా? సార్ అప్పులు చేసి సో చేస్తున్నారు. ఉన్నా కూడా చేసుకున్నా కూడా అది పని సార్ చేయట్లేదు. నాకు తెలిసిన ఒక ఆవిడ పుస్తెల తాడు కుదువ పెట్టి పరిహారం చేయించుకుంది సార్. షాక్ నేను, ఏంటి ఇంత పిచ్చా అని. ఇంతకు మించిన పరాకాష్ట అంటే జనాన్ని ఎట్లా లూటీ చేస్తున్నారు చూడండి కొందరు. చాలా బాధాకరం ఇది. అది తప్పు, Yes. అది అలాగ చేయకూడదు. బట్ ఇంకా అది వాళ్ళ పాపం, ఎవరి ఏం పాపం చేస్తారు? వాళ్ళది అనుకోండి. Yes. సో నెక్స్ట్ శని. ఆ, శని బాగాలేదు అనుకోండి, ఈ రోడ్లు కడిగే వాళ్ళు, ఈ డ్రైనేజ్లో పని చేసే వాళ్ళు, మీ ఇంట్లో పని చేసే వాళ్ళు, మీ దగ్గర పని చేసే వాళ్ళకి టయానికి మీరు శాలరీ ఇచ్చేసేయాలి. ఓకే. వాళ్ళని ఏడిపించకూడదు. అవును. అంటే రేపిస్తా, ఎల్లుండి ఇస్తా, తర్వాత ఇస్తా అని చెప్పి ఏడిపించకూడదు. వాళ్ళని బాధపెట్టి వాళ్ళకి మీ వల్ల అయిన ఇది వాళ్ళకి నువ్వు వాల్యూ చేయాలి. Correct, correct. శని మీకు యాక్టివ్, మీ అసలు మీ జోలికే రాడు ఆ, శని. సో ఇలాగా ఒక్కొక్క గ్రహాన్ని మనం గనక యాక్టివేట్ చేసుకుంటూ వెళ్ళిపోతే లైఫ్లో నేను చెప్పినట్టు పోలీస్ స్టేషన్లో పని ఉండదు, అది హాస్పిటల్లో జనాలు ఉండరు, కోర్టులలో కేసులు ఉండవు. ఇది కనుక పాటిస్తే ఒక్క రూపాయి ఖర్చు లేదు. మీ ఒక్క ఈ 9 గ్రహాలని మీరే యాక్టివేట్ చేసుకోండి. సార్ ఇంకొకటి, చెప్పు. ఏదైనా బిజినెస్ ఫెయిల్ అయింది, దాని పేరు మార్చి మళ్ళీ స్టార్ట్ చేస్తే సక్సెస్ అవుద్దా? సక్సెస్ ఖచ్చితంగా. ముహూర్త బలాలను చూసుకోవాలి. ఓకే, ముహూర్త బలం ఇప్పుడు చూసుకోవాలి. ఆ, యాక్చువల్గా మనకి ఉండేది ఏంటంటే 27 నక్షత్రాలే. అవును. 28వ నక్షత్రం ఒకటి ఉన్నది, అంటే కృష్ణ పరమాత్ముడు దాన్ని దాచిపెట్టేశాడు. ఓకే. సో దానికి ఏంటంటే చాలా మంది ఏంటంటే చెడుకి యూజ్ చేసుకుంటున్నారు అని అతను దాన్ని జాసేశాడు. ఓకే. దాన్ని అభిజిత్ ముహూర్తం అనేసి అంటారు. ఆ, సో ఈ అభిజిత్ ముహూర్తాన్ని గనక మనం గనక యూజ్ చేసుకుంటే 100% మీకు సక్సెస్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ పుష్కర నవాంశ ముహూర్తాన్ని చూసుకొని గనక మీరు గనక చేస్తే ఏ పనైనా 100% మీకు సక్సెస్ అవుతుంది. ఓటమి అనేది లేదు, ఆ, 100% మీకు. వండర్ఫుల్. ఇంకొకటి సార్, కలర్స్ అంటే లోగో కలర్స్ కూడా కంపెనీ భవితాన్ని శాసిస్తాయా? ఖచ్చితంగా, అవునా? ఖచ్చితంగా. ఇప్పుడు మీకు టీవీఎస్ ఛాంప్స్ ఉన్నాయి కదా, అవును. దాంట్లో హార్స్ ఇది ఉంటుంది, చూస్తున్నారా? చూసాను. అవును. చూసినారా? ఆ, అతనిది లగ్నము మీన లగ్నం, ఓకే. తన రెండో ఇది మేషం. మేషం అంటే ఏంటండి? గుర్రం. ఉమ్, ఉమ్, ఉమ్. ఓకే అండి, గుర్రం. దానికి అశ్విని అంటే గుర్రం. సో ఆ గుర్రాన్ని బట్టి అతను సింబల్గా యూజ్ చేశాడు, సూపర్గా సక్సెస్ అయ్యాడు. అంతే కదా. అవును. సో ఇలా చాలా కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళ లోగోని యూజ్ చేసుకున్నారు. అలా మనము కూడా మనకి కలిసి వచ్చే నక్షత్రానికి ఒక ఏదైతే వస్తుందో దాన్ని లోగోగా కనుక యూజ్ చేసుకుంటే బాగా మీకు. ఇప్పుడు లైన్ డేట్స్ విన్నారు? ఆ, సింహం, కడక లగ్నం అతనిది, సింహాన్ని యూజ్ చేసుకున్నాడు. అచ్చా. లైన్ డేట్స్ ఓకే. సూపర్గా వచ్చింది లైన్ ఎంత డేట్స్. పెద్ద హిట్ అది. అలాగా. అవును. సో అలాగే ఒక్కొక్కటి ఉన్నది చాలా, ఓకే. మనకి తెలియలేదు అంతే. అదే కదా. నేను తెలుసుకుంటే సూపర్గా మనకి అన్ని సక్సెస్ ఆశ్చర్యంగా ఉంది. అవును. మనకి. అవును. సో ఒక్కొక్క లోగోలో కూడా అన్నిట్లోనూ ఆస్ట్రాలజీ ఇమిరి ఉంటుంది. ఆ, 9 గ్రహాలు దాంట్లో ఉంటాయి. ఈ 9 గ్రహాలు లేనిది మన మానవ జీవితంలో చిన్న ఇంచ్ పాయింట్ కూడా కదలదు. ఓహో. సరే ఇప్పుడు చాలామంది, సరే ఇప్పుడు మీరు కరుణానాథుడు చెప్పారు, మంత చెప్పారు, ఇవన్నీ చెప్పారు, మాంది. అయితే చాలామంది ఏం చెప్తున్నారు, ఆస్ట్రాలజీ చూసుకోండి, తర్వాత న్యూమరాలజీ చూసుకోండి, ఇట్లా ఒక 3-4 శాస్త్రాలని కలుపుతున్నారు. వాస్తు చూసుకోండి, ఈ 3 కలిస్తేనే మీ ఏదైనా సక్సెస్ అవుతుంది, ఈ 3టిని కలపాల్సిందే అని ఈ మధ్య చాలా బలంగా చెప్తున్నారు చాలామంది. మరి మీరేం చెప్తారు? ఇప్పుడు ఇది కరెక్టే, వాస్తవమైన విషయమే. ఉమ్, కాకపోతే మనకి ఈ గ్రహాలు బలంగా ఉన్నదనుకోండి, మనం న్యూమరాలజీకి వెళ్ళాల్సిన పని లేదు. అచ్చా. గ్రహాలు బలం తక్కువ ఉన్నప్పుడు మనం ఇంకొక సపోర్ట్ తీసుకోవాలి. ఓహో. ఓకే. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెట్లు అక్కడ జారుతూనే అన్నప్పుడు మనకి లిఫ్ట్ తీసుకోవాలి. అంటే అర్థమయ్యే, అంటే వ్యూవర్స్కి అర్థమయ్యే భాషలో లిఫ్ట్ని తీసుకోవాలి. ఓకే సార్. సో మనకి గ్రహాలు బలం తక్కువ ఉన్నప్పుడు న్యూమరాలజీకి వెళ్ళండి. ఇప్పుడు ఈ వాస్తు దోషం అనేది అది కంపల్సరీ ఉంటుంది. ఆ వాస్తు కనుక లేకపోతే
ఎన్ని గ్రహాలు ఉన్నా కూడా అవి పనిచేయ, అది మొత్తం స్మాష్ చేసేస్తుంది. ఆ, అది ఆ వాస్తు దోషం కూడా ఉంటుంది. ఎవరికి వాస్తు దోషం ఉంటుంది? ఎవరికైతే 4 మాంది ఉన్నదో వాళ్ళకి వాస్తు లోపం ఉన్న స్థలమే ఆ ఇల్లే దొరుకుతుంది. అచ్చా. అందరిని చెక్ చేసుకోమని చెప్పండి, ఆ, మొత్తం టోటల్ వ్యూవర్స్ని చెక్ చేసుకోండి. ఎవరికైతే 4 మాంది కూర్చున్నదో వాళ్ళకి వాస్తు ఉన్న ఇల్లే దొరుకుతుంది. వాస్తు బాగుందా బాగలేదు? బాగలేని ఇల్లే దొరుకుతుంది. కరెక్ట్గా వాడికి ఆ వాస్తు డిఫెక్ట్ ఉన్న డిఫాల్ట్ ఉన్న స్థలంలోనే వెళ్ళి ఈ ఇల్లు బాగుంది, ఈ స్థలం బాగుంది, ఇక్కడ మనం బిజినెస్ చేద్దాము, ఈ షాప్ బాగుంది, ఈ అపార్ట్మెంట్ బాగుంది అని కరెక్ట్గా అక్కడ లాక్ చేస్తుంది. సో మాంది చూపు 4 పడినా కూడా వాళ్ళకి కరెక్ట్గా వచ్చి కూర్చుంటుంది. అన్ని చూసుకొని చేసుకుంటే నేను చెప్పినట్టు నో లాస్, ఓకే. జీవితం మొత్తం హ్యాపీగా. న్యూమరాలజీ సపోర్ట్ ఉన్నా కూడా మాంది సపోర్ట్ లేకపోతే అవుటే. మాంది కంపల్సరీ మనిషి జీవితాన్ని అతలాకుతలం సార్ అంటే చేసేస్తుంది. మీరు ఇప్పుడు కొత్తగా చెప్పారు కాబట్టి ఓకే అనిపిస్తుంది, కానీ ఇన్ని రోజులు ఎవరు చూడలేదు కదా, దాన్ని ఎలా చూడాలి మరి? ఇప్పుడు ప్రతి ఒక్క జాతక చక్రంలోనూ మాంది కంపల్సరీ ఉంటుంది. ఉంటుందా? అంటే ఇది చాలా మందికి ఆస్ట్రాలజర్స్కి తెలియదా, లేదు తెలిసి చెప్పట్లేదా అన్నది తెలియదు సార్, తెలిస్తే నాకు వాళ్ళు తెలియదు. దుమ్ములు చెప్తారు వాళ్ళు. సో ఒకరి గురించి మనం తప్పు చెప్పకూడదు. కరెక్ట్, కరెక్ట్. తెలిసి చెప్పలేదా లేదు తెలియక చెప్పలేదా అన్నది మనకి తెలియదు. ఓకే. సో మేము నేర్చుకున్న పద్ధతిలో పద్ధతి మా గురువు గారు మాకు ఎవరు సార్ మీ నేర్పించింది గురువు గారు? ఇవి. అతను పరశురామ వంశావళి నుంచి వచ్చిన అతను మా మా గురువు గారు. సో ఈ ఒక వీవర్స్కి మీ ఛానల్ ద్వారాగా నా గురుగారిని నేను మీకు పరిచయం చేపిస్తాను. మీకు ఓ, నేను మీకు సంతోషం సంతోషం. మీకు ఈ దీంట్లోనే మీకు మా గురుగారిని చూపిస్తాను. సూపర్. అతని దగ్గర నుంచి మేము నేర్చుకున్నది లేదు, లేదు. అన్నమాట. మీ- సో మీ ప్రతి జ్ఞానం ఒక్క మామూలుగా లేదు అసలు. సబ్జెక్టు అలాగే మాకు నేర్పించారన్న అనమాట. సూపర్. సో అందరూ బాగుండాలి. Correct. సో ఇవన్నీ ఇలాగే నా లైఫ్ని మొత్తం మార్చుకున్నా. అంటే ప్రతి ఒక్క ఆస్ట్రాలజర్స్ ఇది తప్పుగా అనుకోవద్దు నేను చెప్పేది. ప్రతి ఒక్క ఆస్ట్రాలజర్ ఇంకొకరికి మనం చెప్పేటప్పుడు మన లైఫ్లో బాగుండాలి. మనం సక్సెస్ అయితేనే మనం సక్సెస్ అయినాకనే ఎదుటి వాళ్ళకి మనం చెప్పాలి. చెప్పాలి. ఇప్పుడు చాలా మంది నేను యూట్యూబ్లో చూస్తున్నా, మీరు ఇది చేయండి మీరు కోటీశ్వరులు అయిపోతారని. అవును. అంటే సాయంత్రం కల్లా first అయిపోతుందా? నువ్వు కోటీశ్వరుడు అయ్యావా అన్నది నువ్వు నాకు చూపించాలి. ఆయన కోటీశ్వరుడే. ఇప్పుడు డబ్బులు ఇస్తే ఇప్పుడు ఈయన నేను కోటీశ్వరుడు. ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. నా లైఫ్ మొత్తం మిరాకిల్ అన్ని మార్చేసుకున్నాను నేను. వావ్. ఇప్పుడు నా గురించి తెలిసిన వాళ్ళందరూ ఇప్పుడు ఈ వ్యూవర్స్ చూస్తూ ఉన్నారు. నా గురించి వాళ్ళందరికీ తెలుసు. అవును. నేను ఎక్కడి నుంచి వచ్చి జీరోల నుంచి వచ్చి ఈ రోజు ఈ స్థాయికి వచ్చాను. నేను పాటించబట్టే ఈ రోజు అందరికీ. సో నాలా అందరూ మంచిగా ఉండాలి. సార్ కరణనాథులు ఎంతమంది ఉంటారు? 11 కరణాలు. ఓ, 11 కరణాలు. ఓకే. ఈ 11 కరణాలకి కూడా ఒక ఇంట్రెస్టింగ్ అయిన మీకు ఒకటి చెప్తా. అవునా? ఆ, ఇది యాక్చువల్గా అసలు ఎవరికి తెలియదు. ఆ. ఈ 11 కరణాలు కూడా ఒక పండులో ఇమిరి ఉంటుంది. అయ్? బతకాయ. ఆ, ఈ ఫ్రూట్ని కనుక ఎవరైతే వాళ్ళ కర్ణనాథుడు గుడికి వెళ్ళి దానం చేస్తారో వాళ్ళకి అందరికీ మంచి జరుగుతుంది. దానిలో చూస్తే కరెక్ట్గా 11 బద్దలే ఉంటాయి. నేను ఇప్పుడు మీకు మీ టీవీ ప్రేక్షకులకు అందరికీ నేను మీకు ఇది ఓకే. మీ కొలిగూరు టీవీ ప్రేక్షకులు అందరూ నిజంగా చాలా అదృష్టం చేసుకున్న వాళ్ళు. సీరియస్ గా? అవును. సో ఇక్కడ చూడండి ఈ ఫ్రూట్ అవును, బత్తాయి. బత్తాయి. ఆ, దీంట్లో చూడండి 11 కరెక్ట్గా 11 సొలలే ఉంటాయి. అంటే ఓకే. 11 కరణాలు అంటే ఏ బత్తాయిలో అయినా 11 ఉంటాయి. 11 ఉంటాయి. ఓ, ఓకేనా సార్? ఈ ఆ, 11 కరణాలలో 6 శుభకరణాలు, ఓకే. 5 అశుభ కరణాలు. ఓకే. అంటే 5 అశుభ కరణాలు అంటే దానిలో పుట్టిన వాళ్ళందరూ నష్టపోతారని కాదు, దాని అర్థం అది కాదు. ఆ, అంటే ఆ 5 కరణాలలో అశుభ కరణాలలో శుభకార్యాలు చెయ్యకూడదు అన్నది విధించబడినది. రైట్. ఆ, శుభకరణాలు 7 కరణాల్లో మీరు ఏది చేసినా సక్సెస్. 6 కరణాలు. సో దీంట్లో కూడా మీకు ఓపెన్ ఛాలెంజ్. దీంట్లో 6 సొలలు తీయగా ఉంటాయి, 5 సొలలు పుల్లగా ఉంటాయి. ఇది మీరు చెక్ చేసుకోండి. ఇది మనకి భగవంతుడు ఇచ్చిన సృష్టి. ఈ సృష్టిలో ఇంత ఒక సూక్ష్మం ఇమిరి ఉన్నది. ఆ కాలంలో అందుకే అప్పట్లో ఊర్లలో అందరూ పెళ్ళికి ఆడపిల్ల పెళ్లి చేస్తున్నారంటే ఈ పండు తమలపాకులు అన్నీ పెట్టి అందరికి పంచుతారు, అందరికి ఇస్తారు.
అవునా? ఎందుకు ఇస్తారో తెలుసా అండి? ఈ 11 కరణాలు ఉన్న పండుని ఇచ్చేటప్పుడు ప్రతివాడు వాళ్ళ అమ్మాయి పెళ్లి చేసేటప్పుడు ఎంతో కొంత అప్పు తీసే చేయాలి. అంతేగా. ఎంత పెద్ద కోటీశ్వరుడు వాడి స్థాయికి చేయాల్సిందే. అవును. ఎంతో కొంత మహారాజు అయినా చేయాల్సిందే. ఒక్క రూపాయైనా అప్పు చేయాల్సిందే. 100%. ఇది అందరికీ పెళ్ళికి ఇప్పుడు మనందరం రిటర్న్ గిఫ్ట్ అని ఏదేదేదేదో ఇస్తున్నాం. ఇస్తున్నామా? అంటే మన సాంప్రదాయం చెడిపోయింది. ఆ. మొత్తం నాశనం అయిపోయింది. మంట కలిసిపోయింది. సో అందరి లైఫ్‌లు చాలా ప్రమాదకరంలో డేంజర్ జోన్‌లో ఉన్నది. అంతే కదా. ఇవాళ రేపట్లో 100 కుటుంబాలలో ఒక కుటుంబమే బాగుంది. మిగతా 99 కుటుంబాలు కష్టాలు చాలా కష్టాల్లో ఉన్నారు. కారణం ఇలాంటివన్నీ మర్చిపోవడం. తెలిసి చెయ్యక మర్చిపోయి సూపర్. మన ఇప్పుడు సాంప్రదాయాన్ని ఏమి ఇయ్యాలి సార్ దీని ఈ పెళ్ళిలో? పండుని పెళ్ళిళ్ళు అందరికీ కనుక దానం ఇస్తే ఎవరైతే అప్పు చేశారో వాళ్ళ పెళ్లి కూతురు తండ్రికి ఆ. వాళ్ళకి అప్పు చేసిన డబ్బుని సమకూర్చిస్తుంది. అంటే ఓకే. బిజినెస్ పరంగాను లేదా వేరే పరంగాను వాళ్ళకి కలిసి వచ్చేటట్టు చేస్తుంది. వావ్. ఆటోమేటిక్గా వాళ్ళు తీసుకున్న 5 లక్షలు, ₹1,00,000, 10 లక్షలు తీసుకొని పెళ్లి చేస్తారు. అవును. తర్వాత కట్టేసుకోవచ్చు. అంతే కదా. అమ్మాయికి ఆడపిల్లకి వయసు అయిపోతుంది, అంతే పెళ్లి కదా. చేయాలి అని. సో ఆ డబ్బుని ఇది దానం చేసేటప్పుడు ఇదే ఎందుకు దానం చేయాలి? దీనికి కారణం కూడా ఉన్నది. 11 సొలలు, 11 కరణాలు, ఉమ్. 11 దేవతలు దీంట్లో ఉన్నారు. సో ఈ వావ్. పండుని ఎవరైతే దానం చేస్తున్నారో వాళ్ళకి అన్ని శుభమే జరుగుతుంది. ఓపెన్ ఛాలెంజ్. మీరు ఇక నుంచి మీరు రిటర్న్ గిఫ్ట్ అని ఇచ్చి ఇబ్బందులు ఇరుక్కోబాకండి. అంతే, అంతే. స్టేటస్ అని అనుకుంటున్నారు. రేపు నీ స్టేటస్ నీ రోడ్డు మీదకి వెళ్ళి కూర్చోబెడుతుంది. సార్ అవసరమైతే రిటర్న్ గిఫ్ట్ తో పాటు ఇది కూడా ఇద్దాం. ఇది కూడా ఇవ్వండి. నష్టమే ఉంది ఇంకా. నష్టం ఏం లేదు. Happy. ఇది ఇవ్వండి. అన్ని దీంట్లోనూ ఇదేనా ఈ పండుని తమలపాకు, ఇవ్వండి. వక్క ఇంకా అట్లాంటివి ఏమైనా ఉంటాయా? మామూలుగా తమలపాకు ఒక్క ఇవ్వాలి. ఆ. అది సాంప్రదాయం. అవును. అది ఆ. దీంతో పాటు ఇస్తే ఇది చేసుకోవచ్చు. ఓకే. ఓకే సార్, మీరు ఇది చెక్ చేసుకోండి. ఎన్ని ఉన్నాయి చేస్తాను. చెక్ మీరు చేసుకోండి. శుభయ్యకి తింటాను నేను. ఇది అది 11 ఉన్నాయి. దీనిలో ఇదిగోండి స్కెచ్ పెన్ తో కరెక్ట్ గా పెట్టాం. అవును, పెట్టారు మీరు. అవును. కరెక్ట్ గా 11 డాట్స్, 11 సొలలు, 11 కరణాలు. ఆ. దీన్ని మీరు తిని చూసి చెప్పాలి. దీంట్లో 6 తీయగా ఉంటాయి, ఆ. మిగతా 5 పుల్లగా ఉంటాయి. ఇదే ఒక దేవుడు ఒక చూడండి. విచిత్రం. ఒకటే పండులో ఆ విభజన అనేది నిజంగా దీన్ని కనుక తెలుసుకుంటే మన లైఫ్ సింపుల్, సూపర్ గా మనం బ్రతికిపోవచ్చు.